ఇంకా మా అనిల్ గారి గురించి ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా తక్కువే. సంక్రాంతి అనిల్ రావిపూడి బ్లాక్ బాస్టర్ రిపీట్. సంక్రాంతి అనిల్ రావిపూడి బ్లాక్ బాస్టర్ రిపీట్. 1 కాదు 2 కాదు 3 కాదు వరుసగా 8 బ్లాక్ బాస్టర్లని సొంతం చేసుకొని అండ్ ఇప్పుడు 9వ బ్లాక్ బాస్టర్కి నాంది పలకబోతున్నటువంటి మా అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు చాలా ఎంబ్రాసింగ్ ఉంది. నేను వీళ్ళ టీంని విష్ చేయడానికి వచ్చాను కదా, దండోరా నాకు పడుతున్నట్టుంది. థ్యాంక్ యూ, ఎనీవే థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దండోరా టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. శివన్న మాట్లాడాక మనం మాట్లాడడానికి ఏముండదు, ఎందుకంటే అన్నీ కవర్ చేసేస్తాడు ఆయన. A to Z అనమాట, దాంట్లో అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం మాట్లాడాలో ఎత్తుక్కోవాలి. నువ్వు మాట్లాడాక ఇంకేం ఉండదు అంటున్నా. వద్దయ్యా బాబు, నాకు నేను చాలా సున్నితమైన మనసుకుంది, నేను అంత బోల్డ్గా మాట్లాడలేను. సో ఫస్ట్ దండోరా సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి, బెన్నీ గారు. అండ్ ఆయన ప్రీవియస్ వర్క్ కూడా మనం చూసాం. అండ్ కలర్ ఫోటో అండ్ బెదురు లంక. డబ్బుతో పాటు కొద్దిగా టేస్ట్ ఉన్న సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటారనిపించింది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ బెన్నీ బ్రదర్, ఆల్ ది బెస్ట్. అంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఈ సినిమాని మీరు ఎంత కష్టపడ్డారనేది స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి మాటల్లో నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ఈ సినిమా 25th మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా ఇది కూడా మీకు ఒక బెస్ట్ ఫిల్మ్ మీ ప్రొడక్షన్ హౌస్కి ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్, చాలా బాగుంది మ్యూజిక్, సాంగ్స్ విన్నాను. దండోరా టైటిల్ సాంగ్ అయితే నేను ఇందాక కింద కూర్చున్నప్పుడు నాకు గూస్ బంప్స్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ అలాగే మిగతా సాంగ్స్ చేసిన లిరిక్ రైటర్స్కి అందరికీ, అలాగే ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ గారి గురించి చెప్పాలి. నేను ముందు పాట వినలా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు విన్నాను. అండ్ ఆ సాంగ్లో ఉన్న ఫస్ట్ 2 లైన్సే టోటల్ ఒక సినిమా కంటెంట్ని ప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు. నిన్ను కన్న పేగు నన్ను కన్న పేగు ఒకటే అనే ఒక మాట రాయటానికి ఎంత శక్తి ఉండాలనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు శ్యామ్ గారు, హ్యాట్స్ ఆఫ్. దాంట్లో ప్రతి లైన్ ఆలోచింపజేసే లైన్, అండ్ అంత ఆలోచింపజేసే విధమైన పాట రాశారు. అండ్ కంగ్రాచులేషన్స్ శివన్న, అన్నట్టు మీకు నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఒక కంటెంట్ ఒక దర్శకుడు రాసుకున్నాక ఆ సినిమాలో ఆ కంటెంట్ని కొన్ని పాత్రలు ముందుకు తీసుకెళ్తాయి. సో ఈ సినిమాలో చాలా బంచ్ ఆఫ్ టాలెంట్ ఉంది. సో అందరికీ రవి అండ్ మణిక అండ్ మౌనిక అండ్ సైక్ సిద్ధార్థ్ హ్యాపీ పనిలో నీ పని కూడా అయిపోయింది. సో నందు, సో తనది కూడా చాలా పెద్ద జర్నీ తను. సో మిగతా ఆర్టిస్టులు అందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే బిందు మాధవి, నవదీప్ అండ్ శివాజీ గారు వీళ్ళందరూ కలిసి ఒక సినిమాని మామూలుగా ఒక నటుల ద్వారా అద్భుతంగా చేస్తే అది ఒక మంచి స్థాయికి వెళ్తుంది. రియల్ టాలెంట్ ఉండి ఆ సినిమా పాత్రల్లో జీవించి పెర్ఫామ్ చేస్తే ఆ సినిమా చిరస్థాయిగా నిలబడిపోతుంది, మనకు కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోతుంది. సో అలాంటి సినిమాగా నాకు కనపడింది ఈ సినిమా కంటెంట్. నేను ట్రైలర్ చూసినప్పుడు కానీ వీళ్ళందరూ బయట పాత్రలు నాకు కనపడలా, బయట పేర్లు కనపడలా. సర్పంచ్లా కనపడ్డారు, బిందు మాధవి శ్రీలతలా కనపడింది, నేను శివాజీ గారు ఆ ఊరిలో పాత్రలా కనపడ్డారు. అందరూ ఒక జెన్యూన్ రియలిస్టిక్గా కనపడ్డారు. దట్ షోస్ వాళ్ళ పొటెన్షియల్ ఎంత ఉందనేది. నిజంగా తెలుగులో మనకున్న టాలెంట్ ఎంత అద్భుతం అనేది ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అందరికీ ఈ సినిమాలు యాక్ట్ చేసిన అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ అలాగే ముగ్గురు గురించి స్పెషల్గా చెప్పాలి, అది చివరిలో చెప్తాను. అండ్ డైరెక్టర్ దానన్న ముందుకు రా, అక్కడ మురళి ఎంత గొప్పగా తన సినిమాని ప్రజెంట్ చేశాడో ట్రైలర్లో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక సమాజంలో ఉన్న బలహీనతని దమ్ముతో దండోరా వేసి చెప్పాలనే ఒక థాట్ వచ్చింది చూసావా, అది నీ చాలా గొప్ప విషయం. దానికి చాలా గట్స్ కావాలి. నేను భగవంత్ కేసరిలో ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక సన్నివేశమే తీసుకున్నా. ఒక 2.5 గంటలు చెప్పాలంటే దానికి చాలా 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 శక్తి కావాలి, అది మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాలు చేయగలిగే వాళ్ళు ఎలా ఉంటారనేది మనం గతంలో చూసాం. గోపిచంద్ గారు, మన హీరో గోపిచంద్ గారు ఫాదర్ టి కృష్ణ గారు, ఒక జనరేషన్ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన డైరెక్టర్. ఈ జనరేషన్కి ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఆయన చేసిన అద్భుతమైన సినిమాలు చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి, అట్ ది సేమ్ టైం చాలా కమర్షియల్గా ఉంటాయి, అందరికీ రీచ్ చేయాలి. అంటే
పైనుంచి కింద స్థాయిలో ఉన్న ప్రతి ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా తీయగలుగుతారు. సో అలాంటి ఒక టీ కృష్ణ గారిని, ఒక ఆర్ నారాయణమూర్తి గారిని ఒక రెవల్యూషనరీ ఫిల్మ్ చేసిన కానీ 2 మిక్స్లా కనపడింది నీ టేకింగ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యూ హ్యావ్ ఏ లాంగ్ వే టు గో. ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంది అనిపించింది. అలాగే ఇప్పుడు మన జోనర్లో మాట్లాడదాం వచ్చి బయటకు వచ్చి. ఇంత గొప్ప సినిమా తీసిన ఇతను ఇందాక స్టేజ్ మీద ఒక స్పీచ్ ఇచ్చాడు. ఎంత క్యూట్గా మాట్లాడాడంటే తన సినిమాని తనే రివ్యూ ఇచ్చుకుని ఒక కామన్ ఆడియన్లాగా మాట్లాడాడు. శివాజీ గారు బాగా చేశారు, నవదీప్ గారు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు, అబ్బా భలే ఉంది సినిమా, నాకు బాగా నచ్చింది, అబ్బా సూపర్గా ఉంది. అదే చెప్తున్నా ఒక సినిమా చూసి వచ్చి ఒక ప్రేక్షకుడు రివ్యూ ఇస్తారు చూసారా, అంత ఇన్వాల్వ్ అయ్యి తన సినిమాని తనే ఒక ప్రేక్షకుల్లో చూసుకోవటమే దర్శకుడు ఫస్ట్ సక్సెస్. అక్కడ కూడా నువ్వు నాకు బాగా నచ్చావు. అండ్ సూపర్ మురళి, ఈ 2020లో అమెరికా వదిలేసి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి నీ జర్నీ ఖచ్చితంగా ఇక్కడే కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్.